నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ధనుర్రాశి, ధనుర్లగ్న జాతకులకి నవంబర్ ప్రెడిక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో, ఇక్కడ డేట్స్ కావచ్చు, ఆ యొక్క ప్లానెటరీ ట్రాన్సిట్స్ కావచ్చు అన్నీ కూడా నోట్ చేశాను. మీకు ఒక అవగాహన కోసం. అవి చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ అండ్ క్లారిటీ అనేది వస్తుంది. సో, ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ అకాడమీ ఛానెల్ అయితే ఒకటి ఓపెన్ చేశాను అనమాట. సో, చాలామంది యాక్చువల్లీ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ట్రాన్సిట్సే చేస్తున్నారు. లర్నింగ్ వీడియోస్ కూడా చేయండి అని అడిగారు. సో, కాబట్టి వారి కోసం విశ్వద ఆస్ట్రాలజీ అకాడమీ అనే ఛానల్ అయితే ఓపెన్ చేశాను. సో, దాన్ని కూడా విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, డీప్ టాపిక్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా ఆ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, మీరు విజిట్ చేసి దాన్నైతే చూడండి. సో, ఇంకా వీడియోలోకెళ్తే ముందుగా ఇక్కడ నవంబర్ 2 శుక్రుడు యొక్క గోచారం ఈ యొక్క 11థ్ హౌస్‌లోకి 11థ్ హౌస్ లార్డ్ అయిన 6థ్ అండ్ 11థ్ హౌస్ లార్డ్ అయిన శుక్రుడు వీనస్ ప్లానెట్ 11థ్ హౌస్‌లోకి ట్రాన్సిట్ అవ్వడం వల్ల నవంబర్ 2 జరుగుతుందనమాట. సో, పర్టిక్యులర్ 11థ్ హౌస్ అంటే ఏంటి మీకు హౌస్ ఆఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, సోషల్ సర్కిల్ కావచ్చు, మీ యొక్క బంధుమిత్రులు అంటారు కదా! సో, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా వస్తారు. అండ్ ఇంకా ఈ యొక్క విష్ ఫుల్‌ఫిల్‌మెంట్స్, డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఇంకా గైడెన్స్ అండ్ టీచర్స్, మెంటార్స్, గురుస్ అన్నీ కూడా 11థ్ హౌస్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ 11థ్ లార్డ్ అయిన శుక్రుడు రావడం వల్ల పర్టిక్యులర్‌గా డెబ్ట్ రిలీఫ్ అనేది జరుగుతుందనమాట. అంటే ఏంటంటే అప్పుల నుంచి కొంచెం అప్పుల నుంచి బయటపడడానికి కావచ్చు, అప్పుల నుంచి బయటపడడానికి కావాల్సిన దారి కావచ్చు, మార్గం కావచ్చు, ఆ యొక్క సోర్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందనమాట ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఆ రిలీఫ్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ బర్డెన్స్ నుంచి రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సోషల్ సపోర్ట్ అనేది బావుంటుందనమాట. లైక్ ఈ యొక్క ఫ్రెండ్ సర్కిల్ నుంచి కావచ్చు, మీ యొక్క సోషల్ సర్కిల్ నుంచి కావచ్చు, సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రోజెనీ అండ్ చైల్డ్ బర్త్‌కి చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. ఎవరైతే సంతానం కోసం గావచ్చు, చిల్డ్రన్ కోసం గావచ్చు చూస్తున్నారో, వారికి ఈ టైమ్ పీరియడ్ చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ ఇంకొక డిఫరెంట్ అండ్ యూనిక్ పాయింట్ ఏంటంటే, మీ యొక్క హిడెన్ ఎనిమీస్ ఎవరైతే అంతర్గత శత్రువులు అలా అంటారు కదా! సో, మీకు తెలియని శత్రువులు అండ్ మీతో మాట్లాడుతూనే కొంచెం మీ వెనకాల కోతులు తీసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! సో, వారి గురించి అవేర్‌నెస్ అనేది వస్తుంది. అండ్ వాళ్ళు ఎవరో మీరు తెలుసుకోగలుగుతారనమాట. ఓకే. సో, హిడెన్ ఎనిమీస్ గురించి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ టైమ్ పీరియడ్‌లో. తెలుసుకొని వారిని అవాయిడ్ చేయడం కావచ్చు, వారి నుంచి దూరంగా వెళ్ళడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతుందనమాట. సో, ఇదొకటి చాలా పాజిటివ్‌గా ఉంది. నెక్స్ట్ ఇంకా మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ బుధుడు వక్రించడం అనేది ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశిలో జరుగుతుందనమాట. నవంబర్ 10న బుధుడు వక్రిస్తాడు. మీ యొక్క సప్తమ దశమాధిపతి అంటే పార్ట్నర్‌షిప్స్‌కి, బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌కి అండ్ మ్యారిటల్ లైఫ్ అండ్ స్పౌస్ యొక్క రిలేషన్‌షిప్‌కి అండ్ స్పౌస్‌తో రిలేషన్‌షిప్‌కి అండ్ కెరియర్‌కి సంబంధించి కావచ్చు, కర్మకి సంబంధించి కావచ్చు, అన్నిటికి లార్డ్ అయిన బుధుడు ఆల్రెడీ వ్యయ స్థానంలో ఉన్నాడు. ఆల్రెడీ అక్కడ ఉండడం వల్లనే కొంచెం లిటిల్ బిట్ లాసెస్ కావచ్చు, వాటన్నిటిలో డిసాటిస్ఫాక్షన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. బట్ ఇక్కడ రెట్రోగ్రేడ్ అనే పాయింట్ ఒకటి యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే పొటెన్షియల్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ యొక్క పార్ట్నర్‌షిప్స్‌లో కావచ్చు, స్పౌస్‌తో కావచ్చు, వీరితో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ కెరియర్ గోల్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే. నేను ఇంకా నెక్స్ట్ 6 మంత్స్‌లో ఇది చేయాలి, అది చేయాలని కొన్ని గోల్స్ ఉంటాయి కదా! సో, అవన్నిటిని కూడా మళ్ళీ రీడిఫైన్ చేయడం గాని, ఓకే. అన్నిటిని కూడా మళ్ళీ తీసుకొని ఇలా కాదు, ఇలా కాదు, ఈ స్ట్రక్చర్‌లో వెళ్ళకూడదు, ఈ వేలో వెళ్ళకూడదని మళ్ళీ రీడిఫైన్ చేసుకోవడం. అండ్ ఆల్రెడీ జరిగిపోయిన ఇంటర్వ్యూస్ కావచ్చు, జరిగిపోయిన ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చేసిన కంపెనీ, రిజెక్ట్ అయిపోయి వచ్చేసిన కంపెనీకి మళ్ళీ మీరు వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు, పాస్ట్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా రీవిజిట్ అవ్వడం కావచ్చు. సో, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ టైం పీరియడ్‌లో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది మీ యొక్క స్పౌస్ అండ్ పార్ట్నర్స్‌తో ఎక్కువగా అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. వీరితో ఎక్కువగా టూ మచ్ కమ్యూనికేషన్ అండ్ ఓవర్ కమ్యూనికేషన్ ఇది కూడా చేయకూడదు. కాస్త ఐడియల్‌గా ఉండాలి. కొంచెం నార్మల్‌గా ఉండాలనమాట. అలా ఉంటేనే బెటర్. లేదంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, ఆ యొక్క మిస్‌కమ్యూనికేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయన్నమాట. ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు. సో, కాబట్టి ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బందులైతే ఉన్నాయి. వర్క్ ప్లేస్‌లో గూడా మీ కొలీగ్స్‌తో గావచ్చు, మీ యొక్క బాస్ అండ్ సుపీరియర్స్‌తో గావచ్చు, ఎవరైతే ఉన్నారో వారితో మీ మీ యొక్క పై ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళతో ఎక్కువ టూ మచ్ కమ్యూనికేషన్ కావచ్చు, టూ మచ్ జోవియల్‌గా ఉండడం కావచ్చు, ఇలాంటివేవి కూడా నవ్వుతూ కేకలు, పక్కపక్కల అవేవి కూడా చేయకూడదనమాట. ఉన్నాయి అంటే మీకు ఏదో ఒక పాయింట్ దగ్గర అది బెడుస్తుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర అది మిస్‌కమ్యూనికేషన్ అయిపోతుంది. సో, దానివల్ల మీకు చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. చాలా ఇబ్బందులైతే ఫేస్ చేయాల్సొస్తుంది. ఓకే. ఆబ్వియస్‌లీ మీరు వారికంటే కిందున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ మీరే ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్‌షిప్స్ నుంచి లాసెస్ గూడా పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే. పార్ట్నర్‌షిప్స్‌లో ఉన్న వారికి లాసెస్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువున్నాయి. కాషియస్‌గా ఉండండి ఈ విషయంలో మాత్రం. ఈసారి బుధుడు రెట్రోగ్రేడ్ మాత్రం అస్సలు బాగోలేదనమాట. కంప్లీట్‌గా నెగెటివ్‌గా ఉంది. సో, ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట. జనరల్‌గా కమ్యూనికేషన్ ఒక్కటి నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఈ టైం పీరియడ్‌లో. నెక్స్ట్ ఇంకా గురుడు యొక్క వక్రీకరణ. జూపిటర్స్ రెట్రోగ్రేడ్ నవంబర్ 11న ఇక్కడ అష్టమ స్థానంలో జరుగుతుందనమాట. గురుడు యొక్క వక్రీకరణ అనేది. సో, గురుడు వక్రించడం వల్ల కంప్లీట్‌గా ఈ యొక్క హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, మీ యొక్క అలవాట్లు అవన్నీ గూడా మళ్ళీ అలవాట్లన్నిటిని రీవిజిట్ చేసి మళ్ళీ
వాటిని మార్చుకోవడం కావచ్చు, పాస్ట్ ఫ్యూ వీక్స్లో అలవాటైన పనులన్నింటినీ కూడా మళ్ళీ వాటిని వదిలేసి మళ్ళీ వాటిలో ఏదైనా మార్పులు చేసి మళ్ళీ వాటిని అలవాటు చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. పాస్ట్ ఫ్యూ వీక్స్లో జరిగిన కొత్త కొత్త అలవాట్లన్నింటినీ కూడా మళ్ళీ మీరు మళ్ళీ దాన్ని ఏమంటారు లైక్ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారనమాట. సో ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పర్టికులర్గా లెర్నింగ్ అండ్ రీసెర్చ్కి అది చాలా మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటున్నా, కొత్త రీసెర్చెస్ చేస్తున్నా, పిహెచ్డీస్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, ఇలా చేస్తున్న వారికి, రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ ఉన్న వారికి చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే 8th హౌస్ కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్స్ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నమాట. బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాటర్కి సంబంధించిన యాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో స్లిప్ అయ్యి డ్రౌన్ అయిపోవడం, అంటే వాటర్లో మునిగిపోవడం కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఈ ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేసి, స్విమ్మింగ్ అనేసి, ఇంకా కోనలకి, గుట్టలకి ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉండండి ఈ టైం పీరియడ్లో. అట్లీస్ట్ గురుడు రెట్రోగ్రేడ్ వదిలేంత వరకైనా, ఓకే, అంటే December 7th వరకైనా సరే కాస్త అలాంటి ప్లేసెస్ అంతా కూడా విజిట్ చేయకుండా ఉండండి. అండ్ ఎవరైనా మీ ధనురాశి పీపుల్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా సూర్యుడు వృశ్చిక రాశిలో November 16th సూర్యుడు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతాడు. సో మీకు అది 10th స్థానం అవుతుంది. నవమాధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో ఇక్కడ ఇలా అవడం వల్ల పర్టికులర్గా 9th హౌస్ అంటే లాంగ్ జర్నీస్కి సంబంధించి, గైడెన్స్కి సంబంధించి, ఈ యొక్క ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంబంధించి స్పిరిచువాలిటీ అండ్ పిలిగ్రిమేజ్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క 9th లార్డ్ 12th హౌస్లోకి రావడం వల్ల పర్టికులర్గా ఫారిన్ ట్రావెల్స్ అనేది ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్న వారికి చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ ట్రావెల్ చేస్తున్న వారందరికీ కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఇదైతే. అండ్ అట్లనే ఈ యొక్క స్పిరిచువల్ ట్రావెల్స్ చేస్తున్న వారికి, టెంపుల్ విజిట్ చేస్తున్న వారికి, చాలా దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్కి విజిట్ చేయడం కావచ్చు, ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతుంది అనమాట. లైక్ సౌత్ ఇండియాలో ఉన్న పీపుల్కి నార్త్ ఇండియాకి విజిట్ చేసి అక్కడ ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడం కావచ్చు. సో ఇలాంటి వాటికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీ యొక్క ఫాదర్కి సంబంధించిన విషయంలో, ట్రావెల్కి సంబంధించిన విషయంలో, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫాదర్ అంటే ఫాదర్ హెల్త్కి సంబంధించి కానీ, ఫాదర్కి సంబంధించిన విషయాలు ఏదైనా సరే ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సూర్యుడు పితృకారకుడు అండ్ నవమాధిపతి, నవమస్థానం అంటే కూడా పితృస్థానం కాబట్టి. అండ్ ఇంకొక యూనిక్ అండ్ డిఫరెంట్ ప్రొడిక్షన్ ఏంటంటే కొత్త కొత్త లాంగ్వేజెస్ కావచ్చు, కొత్త కొత్త కల్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయడం, కొత్త కల్చర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి చూడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అట్లీస్ట్ అంటే ఇది మీరు ఏదో వెళ్ళి ఒకరి కల్చర్ని చూసి ఒకరి లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ వాళ్ళతో స్పెండ్ చేసి అలానే కాదనమాట. జస్ట్ మొబైల్ ఫోన్లో కూడా చాలు. మొబైల్ ఫోన్లో మీరు ఈ యొక్క యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క హిందీ నేర్చుకోవడం కావచ్చు, ఇంకేదన్నా ఇంకా తమిళ్ నేర్చుకోవడం కావచ్చు, ఇంకా ఇలాంటివి ఏదైనా సరే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం. అండ్ డిఫరెంట్ కల్చర్స్ అంటే మీరు యూట్యూబ్లో వెళ్ళేసి ట్రైబల్ కల్చర్స్ ఎలా ఉంటాయని కానీ, ఇంకేదైనా నార్త్ ఇండియన్ కల్చర్స్ ఎలా ఉంటాయని కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోస్ అనేది ఎక్కువగా చూడడం కానీ, వాటి గురించి తెలుసుకోవడం కానీ, సో ఏదైనా జరుగుతుంది అనమాట. సో ఫైనల్ పాయింట్, ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ పాయింట్ మీరు తెలుసుకోవాలి. అది మీరు డిజిటల్ మీడియా యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటారా, లేదా ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్ చేసి తెలుసుకుంటారా అనేది అప్ టు యూ అనమాట. సో ఫైనల్గా తెలుసుకునేది ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఏదైనా కొత్త డిఫరెంట్ కల్చర్స్ని, డిఫరెంట్ లాంగ్వేజెస్ని, డిఫరెంట్ థింగ్స్ అన్నింటినీ కూడా మీరు కాస్త తెలుసుకోవడానికి అండ్ అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క బుధుడు తులారాశిలోకి November 23rd ఎంటర్ అవుతాడు. November 29th వరకు వక్రించి ఉంటాడు అనమాట. సో వక్రీకరణతోనే ఎంటర్ అయ్యి November 29th వరకు వక్రించి ఉంటాడు. ఓకే, ఈ వృశ్చిక రాశి నుంచి రెట్రోగ్రేడ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ తీసుకుని తులారాశిలోకి ఈ యొక్క లిబ్రా సైన్లోకి వెళ్తాడు అనమాట. సో ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఏంటంటే సోషల్ సర్కిల్‌లో అంటే 11th హౌస్ సోషల్ సర్కిల్‌లో ఇంప్రూవ్‌మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అయితే ఎక్కువ జరుగుతుంది. అంటే పాజిటివ్ సైడ్ ప్రోగ్రెషన్ జరుగుతుంది. నెగెటివ్ సైడ్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా వస్తుంది. పాజిటివ్ సైడ్ ఏంటంటే 10 మంది ఎక్కువ మందితో పరిచయాలు అవ్వడం కావచ్చు, 10 మందితో పరిచయం అవ్వడం, ఇంకా వాళ్ళ నుంచి ఇంకొకరు పరిచయం అవ్వడం, వాళ్ళ ద్వారా మీ సర్కిల్ పెరగడం. సో ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్. నెగెటివ్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ గాసిప్స్ కావచ్చు, ఓకే, లేనిపోని మాటలు కావచ్చు, ఆ యొక్క పుల్లలు పెట్టే మాటలు కావచ్చు, ఇలాంటి గాసిప్స్ అన్నీ కూడా ఎక్కువగా మీకు వస్తాయన్నమాట. మీ సోషల్ సర్కిల్లో ఉన్న పీపుల్ గురించి వాళ్ళట్లా, వీళ్ళిట్లా, ఆవిడట్లా, వీడిట్లా, ఇలాంటి ఒక గాసిప్స్ అన్ని వస్తాయన్నమాట. సో వాటన్నిటికి కూడా దూరంగా ఉండండి. వాటన్నిటికి కూడా మీరు రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అయ్యారు అంటే మీరు రియాక్ట్ అయిన విషయం కూడా ఎవరైతే గాసిప్కి గురయ్యారో వారికి తెలిసి మీకు అనవసరంగా గొడవలు రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ గాసిప్స్లో అయితే ఇన్వాల్వ్ అవ్వకండి. అండ్ ఏది కూడా జస్ట్ ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసేయండి. అంతేగాని మీరు ఏది కూడా మైండ్కి తీసుకొని దాని గురించి ఆలోచించడం ఏవి చేయకండి. ఈ టైంలో మీరు బ్లాంక్గా బ్రైన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైం పీరియడ్లో మీకు వచ్చే గాసిప్స్ కావచ్చు, మీకు వచ్చే ఆ యొక్క నెగిటివ్ టాక్స్ కావచ్చు, ఏదైనా సరే అన్ని ఫేక్ అనమాట. ఓకే, ఇది ఒక్కటి బ్లైండ్గా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. అండ్ అప్ టు December హాఫ్ వరకు కూడా ఇలానే ఉంటుంది. ఓకే, మిడిల్ వరకు కూడా. సో ఇదొకటి. అండ్ సో ఇదనమాట కంప్లీట్గా ఈ యొక్క నార్మల్ ప్రొడిక్షన్స్ అన్నీ కూడా. సో
సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్. ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహుకేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.